హలో అందరికీ, దిస్ ఇస్ అనోష్ హియర్. సో ఈరోజు 4th of July, లైక్ యూఎస్లో ఇండిపెండెన్స్ డే. మంచి హడావిడిగా ఉంది మొత్తం. ఈవినింగ్ అన్ని చోట్ల చాలా మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో, అంటే మెయిన్ ప్లేసెస్లో ఫైర్ వర్క్స్ అన్నీ ఉంటాయి. మంచి వైబ్ ఉంది అసలు. కాకపోతే నేను ఎటు పోవట్లేదు, ఎందుకంటే నేను లాస్ట్ 3 days ఫుల్ తిరిగి అలసిపోయి ఉన్నా మొత్తం. నిన్న నైట్ లిటరలీ ఇంటికి వెళ్ళేసరికి 12:30-1 అయింది. మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్కి వెళ్ళినా. ప్రజెంట్ ఏంటంటే దాసన వాళ్ళ ఇంటికి వెళ్తాను, న్యూ హైడ్ పార్క్కి. వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఫైర్ వర్క్స్ ఉంటాయి ఈరోజు. సో ఎట్లనో లంచ్ అండ్ డిన్నర్ వాళ్ళ ఇంటి దగ్గరే చేసి, రేపు మళ్ళీ సండే అట్లనే ఇక్కడే ఉండాలి కాబట్టి, రావాలి కాబట్టి ఇక్కడే నైట్ ఉండిపోతా. నాకు అనిపిస్తున్న టెస్లా కార్ అండ్ ఆ ఇల్లు, అరే మనకు తెలిసిన వాళ్ళు అవి. సో ప్రజెంట్ అయితే అది 4th of July ఫైర్ వర్క్స్ చూడడానికి నేను ఏ బీచ్కి, మ్యాన్హాటన్కి పోవట్లేదు. యాక్చువల్గా అయితే వెళ్ళాలని ఉంది కానీ నాకు ఓపిక లేదు. అక్కడికి వెళ్ళి క్రౌడ్లో అన్నీ అంత ఓపిక లేదు. సో ప్రశాంతంగా ఫ్యామిలీ టైం లాగా అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. సో ఇక్కడనే ఫైర్ వర్క్స్ చూద్దాం ఈరోజు. అదైతే నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడే ఉంటాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ వెళ్దాంలే ఫైర్ వర్క్స్. మ్యాన్హాటన్ అవి అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసా. పోయి తిని రిలాక్స్ అవ్వాలి ఈవినింగ్ వరకు. మొత్తం వేరే ఫ్యామిలీస్ కూడా వచ్చినాయి, లైక్ 2-3 ఫ్యామిలీస్ కూడా వచ్చినాయి. అందరం దాసన్న వాళ్ళ ఇంట్లో ఫుల్ బాబీకి వండుకుని తిని అట్లా వెయిట్ చేస్తున్నా. మా పక్కన ఏరియాస్లో గట్రా ఆల్రెడీ ఫైర్ వర్క్ స్టార్ట్ అయిపోయినాయి. దాసన్న వాళ్ళ దగ్గర ఇంకా స్టార్ట్ కాలే, లైక్ ఇంకొంచెం డార్క్ అయినాక స్టార్ట్ అవుతాయి. ప్రజెంట్ వచ్చి అరౌండ్ 8:30 అంతా అవుతుంది టైము. సో మేబీ 9 అట్లా ఇక్కడ స్టార్ట్ అవుతాయి అనుకుంటా. విషయం ఏంటంటే ఫుల్ ఎండలు ఉన్నాయి కదా లాస్ట్ 2 days నుంచి. ఈరోజు ఆల్రెడీ క్లౌడ్స్, ఫుల్ బ్లాక్ క్లౌడ్స్ స్టార్ట్ అయినాయి అనుకో. రేపు ఎల్లుండ ఫుల్ థండర్ స్ట్రోమ్ ఉన్నట్టుంది. జస్ట్ ఆ ఫైర్ వర్క్స్ వెనక స్ట్రీట్, అక్కడ వెనక స్ట్రీట్లోనే జరుగుతాయి. సో జస్ట్ ఇంటి పక్కనే ఫైర్ వర్క్స్ కూడా. వెయిటింగ్ ఫర్ దట్. రోడ్డు మొత్తం ఆల్రెడీ ఫ్యామిలీస్ అన్నీ బయటకు వచ్చి, పిల్లల గోల అన్నీ ఫుల్ స్టార్ట్ అయినాయి. చూడాలి, ఇంకా గ్యాదర్ అవుతున్నారు. ఇంకా గ్యాదర్ అయినాక చూపిస్తాం మొత్తం ఎట్లా ఉంటుంది. ప్రజెంట్ అయితే ఎవరింటి బయట వాళ్ళు చిల్ అవుతున్నారు, అంటే చుట్టుపక్కల ఇళ్ళన్నీ గ్యాదర్ అవుతూ స్టార్ట్ అవుతున్నారు. మా పక్కన ఏరియాలో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, అది ఇక్కడ వరకు కనిపిస్తున్నాయి. వీఆర్ వెయిటింగ్ ఫర్ మా ఏరియాలో ఫైర్ వర్క్స్ కోసం. ఇది మా గ్యాంగ్, లైక్ ఇది మా స్క్వాడ్. వీఆర్ వెయిటింగ్. ఇది మా బ్యాచ్. ఇది మొత్తం అన్న వాళ్ళు, మేమందరం లైక్ ఫ్యామిలీస్తో వెళ్తున్నాం ఆడ ఫైర్ వర్క్ ప్లేస్ దగ్గర. American.
నాట్ బ్యాడ్. ఒక 30 minutes ఫుల్గా నాన్ స్టాప్గా వెళ్ళి మొత్తం ఇట్స్ నాట్ బ్యాడ్, బాగుంది వైబ్. యా మొత్తం ఏమి కట్ చేయకుండా ఉన్నట్టే పెడతా. సో చూడండి ఎట్లా ఉందో, బాగుంది. చిన్న ఏరియాలో చిన్న కమ్యూనిటీలో లైక్ వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు కాబట్టి మొత్తం ఈ కమ్యూనిటీలో ఉన్న ఫ్యామిలీస్ అన్నీ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ఇట్స్ గుడ్. దట్టు ఇది 250th కాబట్టి ఇట్స్ స్పెషల్ వీళ్ళకి. సో బాగుంది. జస్ట్ ఇప్పుడు అయ్యిందో లేదో పిల్లలందరూ పోయి లీఫ్ బ్లోవర్స్ అన్నీ పట్టుకొస్తున్నారు క్లీన్ చేయడానికి. నైస్. మొత్తం కమ్యూనిటీలో పిల్లలందరూ పట్టుకొచ్చారు. సో ఇది న్యూ హైడ్ పార్క్ కౌంటీలో కమ్యూనిటీ. ఇది నాసా కౌంటీలో న్యూ హైడ్ పార్క్ సిటీ, న్యూ హైడ్ పార్క్ సిటీ. దాంట్లో హాకమేర్ స్ట్రీట్. అది చీకట్లో కనపడదు, అందుకే చూపిస్తా కుదురుతుంది. హాకమర్ స్ట్రీట్, ఈ స్ట్రీట్లో ఇది అనమాట. ఈ వీల్ నైబర్హుడ్లో చేసుకున్న జూలై 4th of July. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు దాసన్న వాళ్ళ ఇంటి దగ్గర వెలిగిస్తున్నారు, అది చూద్దాం. నాకు తెలిసి ఇది ఇండివిజువల్గా ఎవరి ఫ్యామిలీలో వాళ్ళు తెచ్చుకుని వెలిగిస్తున్నాయి అనుకుంటే ఇవి. సో ఇది కౌంటీకి సంబంధం లేదు, వాళ్ళ ఇంటి ముందు వెలిగిస్తున్నారు. ఇది దాసన్న వాళ్ళ పక్కన వాళ్ళు. అవ్వగానే మొత్తం ఎవరిది వాళ్ళు ఇన్ ది సెన్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ పిల్లలు వాళ్ళందరూ కలిసి వాళ్ళే క్లీన్ చేస్తారు ఆ స్ట్రీట్లో. జస్ట్ అయ్యిందో లేదో స్టార్ట్ చేస్తారు క్లీనింగ్. దట్స్ అబౌట్ 250th ఇండిపెండెన్స్ డే ఆఫ్ USA. లైక్ వీళ్ళకి 1776లో వచ్చింది ఇండిపెండెన్స్, లైక్ 250 years ముందు వచ్చింది. సో అందుకు స్పెషల్గా చేస్తున్నారు ఈ ఇయర్. యా ఫన్ బాగానే ఉంది. జస్ట్ ఒక 1/2 hour ఉంటాయి ఫైర్ వర్క్స్. సో చిల్ అయినా బ్రూక్లిన్ కానీ డంబో కానీ అట్లా వెళ్ళుంటే ఇంకా మంచి మంచి వ్యూస్ ఉండేవి ఆ సిటీ బ్యాక్డ్రాప్లో గట్ట. కానీ నాకు అస్సలు ఓపిక లేదు వెళ్ళడానికి, సో అందుకే ఇక్కడ కానిచ్చా. అలా అయింది మా 4th of July 250th ఇండిపెండెన్స్ డే. యా ఈరోజు ఇంటికి పోవట్లేదు నేను, దాసన్ వాళ్ళ ఇంట్లోనే పడుకుంటున్నా. ఈరోజు ఇదే మన బెడ్. విల్సన్ అన్న రూమ్ ఇది, విల్సన్ అన్న వర్క్ వెళ్ళండి. సో నేను ఇక్కడ పడుకుంటున్నాను ఈరోజు. రేపు మార్నింగ్ ఎట్లనో సండే నేను మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇంటికి వెళ్ళి ఆ ట్రావెలింగ్ అది అంతా ఓపిక లేదు. అంటే అట్లీస్ట్ 1.5 hour పడుతుంది నాకు దాసిన వాళ్ళ ఇంటికి. ఐ డోంట్ వాంట్ వేస్ట్ ద టైమ్. సో ఇక్కడే పడుకుని మార్నింగ్ ఇక్కడే లేవచ్చు కదా. సో hope you guys like this video. Okay, see you with some other video. Bye.